Today current affairs 17 to 2025 current affairs. Today current affairs 17 to 2025. UNESCO launches the campaign Imagine a world with more women in science. Hashtag every voice in science. Today current affairs 17 to 2025. India and the US launched the Trust Initiative to strengthen supply chains for critical minerals, pharmaceuticals, and advanced materials, transforming relationship utilizing strategic టెక్నాలజీ. భారత్ అమెరికాలు టిఆర్యుఎస్టి ట్రస్ట్ని ప్రారంభించాయి. క్రిటికల్ ఖనిజాలు, ఔషధాలు, అధునాతన పదార్థాలకు సంబంధించిన ఒప్పందం ఇది. టుడే కరెంట్ అఫైర్స్ 17 to 2025. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ANRF లాంచెస్ జేసీ బోస్ గ్రాంట్ జేబీజీ. జేసీ బోస్ గ్రాంట్ను అనుసంధాన్ జాతీయ పరిశోధన సంస్థ ప్రారంభించింది. టుడే కరెంట్ అఫైర్స్ 17 to 2025. ఏ న్యూ స్టడీ బై ది ICRISAT shows that many Indians in rural areas suffer from protein deficiency in spite of producing sufficient protein-rich foods or being able to afford them. గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రజలు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారని ఇక్రిసాట్ అధ్యయనం చెబుతుంది. అయితే ప్రోటీన్ ఆహారం తగినంత ఉత్పత్తి అవుతుందని, వారు కొనగలిగే స్తోమత ఉన్నా ఈ పరిస్థితి ఉందని తేల్చింది. టుడే కరెంట్ అఫైర్స్ 17 to 2025. Volvo Trucks has launched the nation's first road train, a move poised to revolutionize long-haul transportation. The initiative, developed in partnership with డెలివరీ లిమిటెడ్, భారతదేశంలోని తొలి రోడ్డు రైలు వోల్వో ట్రక్ ప్రారంభించింది. డెల్సివరీ లిమిటెడ్ అనే సంస్థ భాగస్వామ్యంతో ఇది అందుబాటులోకి వచ్చింది. టుడే కరెంట్ అఫైర్స్ 17 to 2025. ద 38th నేషనల్ గేమ్స్ 2025 hosted in Uttarakhand from January 28 to February 14 concluded. The event themed Green Games. Medal tally rank state. The first one, Service Sports Central Board GSB. Total girls, boys. S means state, B means boys. Total Service Sports Control Board 68, 26, 27, total 121. Maharashtra second one 54, 71, 76, 201. Haryana 48, 47, 58, 153. Madhya Pradesh 34, 26, 22, 82. Karnataka 34, 18, 28, 80. Andhra Pradesh 7, 1, 6, 14. Telangana 3, 3, 12, 18. Today current affairs 17 to 2025. In a tribute to the legendary singer Muhammad Rafi on this 100th birth anniversary, the Indian government has announced the release of 100 commemorative coin. గాయకుడు మహమ్మద్ రఫీ 100వ జయంతి సందర్భంగా 100 రూపాయల నోట్ల నాణ్యాన్ని భారత ప్రభుత్వం విడుదల చేసింది. టుడే కరెంట్ అఫైర్స్ 17 to 2025. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI ప్రెసిడెంట్ చరణ్జట్ సింగ్ నందా, వైస్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ దాస్.
టుడే కరెంట్ అఫైర్స్ 17/2/2025 తెలంగాణ గ్రామీణ రహదారులకు హెచ్ఏఎం విధానం. రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు హైబ్రిడ్ యాన్యుటీ నమూనాను వినియోగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. బీఓటీ ఫ్రేమ్వర్క్తో పాటు ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ఈపీసీ విధానాల సమ్మేళనమే హెచ్ఏఎం. 2016లో దేశవ్యాప్తంగా ఈ నమూనాను ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ప్రాజెక్టు వ్యయంలో 40%ని ప్రభుత్వం సమకూరుస్తుంది. టుడే కరెంట్ అఫైర్స్ 17/2/2025 మిగతా 60% వ్యయాన్ని ప్రైవేట్ డెవలపర్లు భరిస్తారు. ఈ నిధులను ఈక్విటీ రుణాల ద్వారా స్వీకరిస్తారు. రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం ప్రైవేట్ డెవలపర్ల మొత్తాన్ని టోల్ ఛార్జీల రూపంలో వసూలు చేయరాదు. డెవలపర్లు వెచ్చించిన 60% నిధులను 10 ఏళ్లలో ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. ఈ 10 ఏళ్లు రోడ్ల నిర్వహణ బాధ్యత ప్రైవేట్ డెవలపర్లదే. రహదారులు, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికే రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఏఎంను అమలు చేయాలని భావిస్తుంది. టుడే కరెంట్ అఫైర్స్ 17/2/2025 ఆంధ్రప్రదేశ్ రక్తహీనత, మాతా శిశు మరణాల నివారణకు జననీ మిత్ర యాప్. ఇంపార్టెంట్. జననీ మిత్ర యాప్ గర్భిణులు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించడానికి ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. మాతా శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖ దీనిని ప్రవేశపెట్టింది. ఏఐ సహాయంతో పనిచేసే ఈ యాప్కు జననీ మిత్ర యాప్ను అనే పేరు పెట్టారు. 2025 ఫిబ్రవరి 14న అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ను రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా అనంతపురం జిల్లా కూడేరు పిహెచ్సి పరిధిలో స్వస్తి అనే సంస్థతో కలిసి ప్రారంభించారు. గర్భిణులు, బాలింతలు యాప్ను వినియోగించుకోవడం వల్ల రోజు వారు తినే ఆహారంతో పాటు ఆరోగ్య సంబంధ విషయాలను పరిశీలించుకోవచ్చు. టుడే కరెంట్ అఫైర్స్ 17/2/2025 వికసిత్ పంచాయత్. వివిధ రంగాల్లో పంచాయతీల గ్రామాభివృద్ధికి నిర్దేశించిన వికసిత్ పంచాయత్ కార్యక్రమానికి గుజరాత్, అస్సాం, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఎంపిక చేసింది. ఈ కార్యక్రమం కింద అల్లూరి సీతారామరాజు జిల్లాలో 15 పంచాయతీలను అభివృద్ధి చేయనున్నారు. అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం, సేవల్లో కృత్రిమ మేధ వినియోగం తదితర అంశాల్లో వీటిని ఓ మోడల్గా తీర్చిదిద్దామన్నారు. ఇప్పటికే రూపొందించిన ప్రణాళిక ఆధారంగా కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, పిరమల్ ఫౌండేషన్ 2 ఏళ్లలో ఈ కార్యక్రమాలను చేపడతాయి. టుడే కరెంట్ అఫైర్స్ 17/2/2025 అల్లూరి జిల్లాలో ఎంపిక అయిన పంచాయతీలు: పాడేరు మండలంలో కిండంగి, మినమలూరు, గూతులపుట్టు, డోకులూరు, కడేలి, డి గొందూరు, వంజంగి. హుకుంపేట మండలం మట్టం, తీగవలస, తాడిగిరి, కొట్నపల్లి, మెట్టుజోరు, జీకేమంద, తాడిపుట్టు. జి మాడుగుల మండలం బోయితిలి, బిట్స్. ఫస్ట్ వన్. నేమ్ ఆఫ్ ది ఇండియన్ సైంటిస్ట్ ఆఫ్ క్రియేట్ నీరా ఏ హెల్తీ డ్రింక్. నీరా అనే ఆరోగ్య పానీయాన్ని తయారు చేసిన తత్వవేత్త ఎవరు? ఏ కమల, బి బీభా చౌదరి, డి దర్శన్ రంగనాథన్. ఫోర్త్ వన్. రాజేశ్వరి చాటర్జీ. ఆన్సర్ ఫస్ట్ వన్. 1. కమల. ఇన్ విచ్ ఇయర్ ది ఇక్రిషాట్ వాజ్ ఫౌండెడ్. ఏ సంవత్సరం ఇక్రిషాట్ను ఏర్పాటు చేశారు? ఏ 1936 1, 1936 2, 1913 3, 1972 4, 1945. థర్డ్ వన్. 1972. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యుఎస్ రిమెంబర్ బట్ నాట్ ఇండియా. క్రింది వానిలో అమెరికా సభ్యత్వం కలిగి భారత్ లేనిది ఏది? I2U2 క్వాడ్, IPEF స్క్వాడ్. థర్డ్ వన్. ఆన్సర్ స్క్వాడ్.
ఇన్ విచ్ డే సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఫ్రీ డే. అంతర్జాతీయ ప్లాస్టిక్ రహిత రోజుగా దేనిని నిర్వహిస్తారు? జూలై 1, జూలై 1 అండ్ మే 25th, థర్డ్ వన్ జూలై 3rd అండ్ ఫోర్త్ వన్ జూలై 4th. ఆన్సర్ సెకండ్ వన్, మే 25th. In which decade is International Decade of Sciences for సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధికి శాస్త్ర విజ్ఞాన అంతర్జాతీయ దశాబ్దం ఏది? 1 2024, 2033, 2021 to 2030, థర్డ్ వన్ 2016 to 2025, ఫిఫ్త్ వన్ ఫోర్త్ వన్ 2014 to 2024. ఆన్సర్ 1 2024 to 2033. బిట్స్. జేసీ బోస్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ యుఎస్ ప్రెసిడెంట్ క్రెస్కోగ్రాఫ్, బెంగాల్ కెమికల్స్ అండ్ ఫార్మాక్యూటికల్స్ లిమిటెడ్, రేడియో మైక్రోవేవ్. ఈ క్రింది వానిలో జేసీ బోస్కు దేనితో సంబంధం లేదు? యుఎస్ పేటెంట్, సెకండ్ వన్ క్రెస్కోగ్రాఫ్, థర్డ్ వన్ బెంగాల్ రసాయనాలు ఔషధాల స్తంద, ఫోర్త్ వన్ రేడియో సూక్ష్మ తరంగాలు. ఆన్సర్ థర్డ్ వన్, బెంగాల్ రసాయనాలు ఔషధాల స్తంద. ఇన్ సెవెంత్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ మధ్యప్రదేశ్? ఫస్ట్ వన్ హ్యాపీనెస్ డిపార్ట్మెంట్, సెకండ్ వన్ ఆయుష్ ఫెసిలిటీస్ ఇన్ అర్బన్ ఏరియాస్, థర్డ్ వన్ డిజిటల్ సమ్మాన్స్ అండ్ వారంటస్, ఫోర్త్ వన్ ఫస్ట్ స్టేట్ టు హోల్డ్ ఎలక్షన్స్ టు పంచాయతీస్. మధ్యప్రదేశ్కు సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? 1 సంతోషకర శాఖ, 2 పట్టణ ప్రాంతాల్లో ఆయుష్ సౌకర్యం, థర్డ్ వన్ డిజిటల్ సమ్మన్లు వారంట్లు, ఫోర్త్ వన్ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన తొలి రాష్ట్రం. ఆన్సర్ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన తొలి రాష్ట్రం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.